హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో వరుస చోరీలు, హౌస్ బ్రేకింగ్, జ్యువెలరీ షాపులే టార్గెట్ గా దొంగతనాలు చేస్తున్నారు ఈ గ్యాంగ్స్. పక్కా రెక్కీ నిర్వహించి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి ఈ ముఠాలు. పోలీసులకు ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు శివారు ప్రాంతాలను కలుపుకొని ఉంటాయి. అలాంటి ఏరియాల్లో ఎక్కువగా చోరీలు, దోపిడీలకు ఈ ముఠాలు ప్లాన్ చేస్తున్నాయి. అంతేకాకుండా నగరంలోని పలు జ్యువెలరీ షాపుల్లో కూడా దొంగతనాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హైదర్గూడలో రాజేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సొంతూరికి వెళ్లొచ్చేలోపు డాక్యుమెంట్స్ తో పాటు 40 తులాల బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీమ్స్ ఆధారాల్ని సేకరించారు పోలీసులు. మరోవైపు ఉప్పల్ శ్రీనగర్ కాలనీలోని బృందావన్ అపార్ట్మెంట్లో అర్ధరాత్రి ముసుగులు ధరించి వచ్చిన దొంగలు బైక్లను దొంగిలించారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్లోని గణేష్ నగర్లో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చొరబడ్డ దొంగ ఇనుప రాడ్డుతో ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు. దాదాపు 2 గంటలుగా ఏటీఎం తెరవటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఎంతకీ ఓపెన్ అవ్వకపోవడంతో అలారం మోగడంతో పరారయ్యాడు దొంగ. దీంతో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గతంలో కూడా నగరంలోని పలు ఏటీఎంలను టార్గెట్ చేసుకుని డబ్బు ఎత్తుకెళ్లిన ఘటనలు జరిగాయి. మేడ్చల్ జిల్లా తూముకుంటలో కృష్ణా జ్యువెలరీ షాప్లో 45 తులాల బంగారం, నగదుతో పాటు వెండి ఆభరణాల్ని కూడా తీసుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. ఈ గ్యాంగ్ కోసం 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. రీసెంట్ గా కూడా మేడ్చల్లోని ఓ జ్యువెలరీ షాప్లో బుర్కా ధరించి ఆభరణాలు కొనటానికి వచ్చినట్లు నటిస్తూ యజమానిపై దాడి చేసి ఆభరణాలు దోచుకునే ప్రయత్నం చేశారు నిందితులు. శివారు ప్రాంతాల్లోని బంగారు దుకాణాలపై ఈ గ్యాంగ్స్ నిఘా ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. నగరంలోని శివారు ప్రాంతాల్లోని ఇండ్లు, జ్యువెలరీ షాపులు, ఏటీఎంలు, అపార్ట్మెంట్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు పోలీసులు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. సొంతూళ్లకు వెళ్తే సమాచారం అందించాలని సూచిస్తున్నారు సిటీ పోలీసులు.